హిమాచల్ ప్రదేశ్ మండి జిల్లా కుంభవృష్టితో చిగురుటాకులా వణికిపోయింది. సోమవారం ఉదయం నుంచి 24 గంటల వ్యవధిలో 253.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వేర్వేరు ఘటనలో 5 మృతి చెందారు, 16 మంది గల్లంతయ్యారు. ఈ సీజన్లో వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య 23కి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఏకబీగిన కురుస్తున్న వర్షాలకు మండి జిల్లాలో పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. నీళ్లలో చిక్కుకుపోయిన ప్రజల్ని, పశువుల్ని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పోలీసులతో పాటు జాతీయ విపత్తు ఉపశమన దళం, రాష్ట్ర స్థాయి దళాలు రంగంలోకి దిగి సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ప్రజల్ని సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తున్నారు. पानी देख रहे हो? पहली नदी है आज ये। हाँ पहली नदी है। भयंकर नदी आ रही है। पहली नदी है तो बरसात చండీగఢ్ నుంచి మనాలికి ఉన్న 4 వరుసల రహదారి స్తంభించిపోయింది. వాహనాల్లో ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల తేలికపాటి వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. పలు ప్రాంతాల్లో స్వల్ప వ్యవధిలో భారీ వాన కురుస్తుండడం ఆందోళనకరంగా మారిందని, గత 2-3 ఏళ్లలో ఈ పోకడ బాగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మండి జిల్లాలో బియాస్ నది ఉప్పొంగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. ఈ వర్షాలకు ఇప్పటి వరకు మండి జిల్లాలో 4 మరణించారు. కనీసం 9 మంది వరద ప్రవాహంలో కొట్టుకుపోగా 19 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఇక ఇప్పటి వరకు 99 మందిని రక్షించినట్లు చెప్పారు. ఈ వర్షాలకు 10 ఇళ్లు, 12 గోశాలలు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. पानी देख रहे हो? पहली नदी है आज ये। हाँ पहली नदी है। भयंकर नदी आ रही है। पहली नदी है तो बरसात వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా మంగళవారం మండిలోని అన్ని విద్యా సంస్థలను అధికారులు మూసివేశారు. కాంగ్రా, సిర్మౌర్, సోలన్ జిల్లాల్లోని పాఠశాలలను కూడా మూసివేశారు. మండి, సిర్మౌర్ జిల్లాలోని దాదాపు 250కి పైగా రహదారులను అధికారులు మూసివేశారు. అంతేకాదు 614 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, 130 నీటి సరఫరా పథకాలు ప్రభావితమయ్యాయి. ఇక పొరుగున ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. చమోలి, రుద్రప్రయాగ్, ఉత్తరకాశీ, బాగేశ్వర్, పిథోరాగర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఐఎండీ హెచ్చరికలతో అనేక జిల్లాల్లో పాఠశాలలను మూసివేశారు. చమోలీలో జూలై 1 నుంచి 12వ తరగతి వరకు అన్ని తరగతులకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా హర్యానాలోని యమునా నగర్లో సరస్వతి చక్కెర మిల్లులోని నీరు చేరి 50 కోట్ల విలువ చేసే పంచదార కరిగిపోయింది. ఆ ప్రాంతంలో 37.9 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్టు భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. ఇది సాధారణం కంటే 576% ఎక్కువ అని పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్ మండి జిల్లా కుంభవృష్టితో చిగురుటాకులా వణికిపోయింది. సోమవారం ఉదయం నుంచి 24 గంటల వ్యవధిలో 253.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
వేర్వేరు ఘటనలో 5గురు మృతి చెందారు. 16 మంది గల్లంతయ్యారు. ఈ సీజన్లో వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య 23కు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఏకబీగిన కురుస్తున్న వర్షాలకు మండ్య జిల్లాలో పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. నీళ్లలో చిక్కుకుపోయిన ప్రజల్ని, పశువుల్ని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పోలీసులతో పాటు జాతీయ విపత్తు ఉపశమన దళం, రాష్ట్ర స్థాయి దళాలు రంగంలోకి దిగి సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ప్రజల్ని సురక్షితంగా ప్రాంతాలకు తరలించాలని చూస్తున్నారు. पहली नदी है आज ये हाँ पहली नदी है भयंकर नदी आ रही बिरार में पहली नदी है तो बरसात చండీగఢ్ నుంచి మనాలికి ఉన్న 4 వరుసల రహదారి స్తంభించిపోయింది. వాహనాల్లో ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల తేలికపాటి వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. పలు ప్రాంతాల్లో స్వల్ప వ్యవధిలో భారీ వాన కురుస్తుండడం ఆందోళనకరంగా మారిందని, గత 2-3 ఏళ్లలో ఈ పోకడ బాగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మండ్య జిల్లాలో బియాస్ నది ఉప్పొంగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. ఈ వర్షాలకు ఇప్పటి వరకు మండ్య జిల్లాలో 4 మరణించారు. కనీసం 9 మంది వరద ప్రవాహంలో కొట్టుకుపోగా 19 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఇక ఇప్పటి వరకు 99 మందిని రక్షించినట్లు చెప్పారు. ఈ వర్షాలకు 10 ఇళ్లు, 12 గోశాలలు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా మంగళవారం మండిలోని అన్ని విద్యా సంస్థలను అధికారులు మూసివేశారు. కాంగ్రా, సిర్మౌర్, సోలన్ జిల్లాల్లోని పాఠశాలలను కూడా మూసివేశారు. మండి, సిర్మౌర్ జిల్లాల్లోని దాదాపు 250కి పైగా రహదారులను అధికారులు మూసివేశారు. అంతేకాదు 614 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, 130 నీటి సరఫరా పథకాలు ప్రభావితమయ్యాయి. ఇక పొరుగున ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. చమోలి, రుద్రప్రయాగ్, ఉత్తరకాశీ, బాఘేశ్వర్, పిథోరాగఢ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఐఎండీ హెచ్చరికలతో అనేక జిల్లాల్లో పాఠశాలలను మూసివేశారు. చమోలీలో జూలై 1 నుంచి 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అన్ని తరగతులకు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా హర్యానాలోని యమునానగర్లో సరస్వతి చక్కెర మిల్లులోకి నీరు చేరి 50 కోట్ల విలువ చేసే పంచదార కరిగిపోయింది. ఆ ప్రాంతంలో 37.9 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ సంస్థ వెల్లడించింది. ఇది సాధారణం కంటే 576% ఎక్కువ అని పేర్కొంది. पानी देख रहे हो पहली नदी है आज ये हाँ पहली नदी है भयंकर नदी आ रही बिरार में पहली नदी है तो बरसात